కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు పాడి కట్టుతారని హెచ్చరిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కర్నూలు జిల్లాలో విజయవంతం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, రైతులు సమ్మె చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 లేబర్ కోడ్లు అమలుకు తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్ అమలు చేయడం అంటే కార్మికులు కట్టుబానిసలుగా మార్చడమే. ఈ దేశంలో పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మేము భావిస్తున్నాం. అట్లే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే పద్ధతిలో అమెరికా, యూరోపియన్ దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఫలితంగా మన దేశంలోకి విదేశాల వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడిగా వస్తాయి. మన దేశ వ్యవసాయం దెబ్బతింటుంది. మన పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు, పాల రైతులు పూర్తిగా నష్టపోతారు. అట్లే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు మార్చి చట్టంలో సారాంశాన్ని తీసేసి పేదలకు వ్యతిరేకమైన పద్ధతిలో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ 3 ప్రధానమైన డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అదాని, అంబానీలకు మాత్రమే వారు మాత్రమే వికసిస్తా ఉన్నారు. వారు మాత్రమే దేశ సంపదను కొల్లగొడతా ఉన్నారు. రంగంలో ఉన్నటువంటి కార్మికులను పిలిచి, వ్యవసాయంలో పండించే రైతులను పిలిచి, వ్యవసాయ కూలీలను పిలిచి మీరు చర్చలకు పిలవడం ద్వారా, వారి సమస్యల పరిష్కారం ద్వారా మీరు అధికారంలో ఉంటారు, లేకపోతే గద్దె దిగుతారు. గద్దె దిగడానికి ఈరోజు
ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక సమ్మె ఈరోజు పెద్ద ఎత్తున సైరన్ మోగిస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.